హాయ్ ఫ్రెండ్స్. ఒకటి ముచ్చట చెప్తా అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు మొత్తని. వైషమ్మ చూడు యూట్యూబర్ వైషమ్మ చనిపోయినా నేను వీడియో పెట్టిన చూసినావా? ఇవాళ చెప్తున్నా. వైషమ్మ ఆమె హాస్పిటల్ వేయింది చూడబెట్టింది మనకు. ఎందుకంటే బెడ్ పరీక్ష చేసుకున్నా అని బెడ్ పరీక్ష మన హాస్పిటల్ పోయినా ఇట్లా ఏం లేదు, సర్ది బాగా అయింది, ఆమెకు చేతన గావరైతుంది అని అట్లా అన్నా కానీ గావరైతుంది అన్నా చూడ మన కోసం చిన్న వీడియో పెట్టింది. ఏంటిది, నాకు ఇలా కొంచెం హెల్త్ బాగాలేదు ఇట్లా 10 రోజులు అవుతుంది, ఇట్లా హెల్త్ బాగాలేదు, నేను అన్నం తింటలేను 2 రోజులు అవుతుంది అని గావరైతుంది అని చూడ పెట్టింది ఆమె. ఎందుకంటే ఒక యూట్యూబర్ కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా మనకని అని మనల్ని అని చెప్పింది. అంత మంచి అమ్మాయిని ఆమెకు చేతన కాకుండా కానీ ఆమె వీడియో తీసి పెట్టింది మన కోసం. ఆమెని సంపడేంది పెరుసు వాళ్ళ భర్త చెప్పు. ఆ లంజ కొడుకు అయ్యే నా భార్య ఇప్పుడు 4 నెలల కడుపుతో ఉన్నది, ఆమెను చంపితే ఎట్లుంటుంది, అయ్యే నా వారసురాల్లో చంపుకుంటున్నా అని వానికి కొంచెం ఏమన్నా కనికరమ్మట్లేదా? వాళ్ళ లంజ కొడుకు పాపం ఆమెని ఎట్లా పొడిచి చంపిండట. కానీ నాకు నిజంగా చెప్తున్నా, వాడు నా చేతి దొరికితేనా నేనే చంపేస్తాను ఫ్రెండ్స్. ఈగుతున్నా పాపం వయసమ్మ పాప. ఆమె ఏం తప్పు చేసింది చెప్పు? వాళ్ళ అన్నయ్య ఆమె ఇట్లా ఆమె ఇట్లా గోరి అంటారు చూసిన ఫ్రెండ్స్, ఇట్లా బొంద వింద పండుకుంటుండే. నాకు వాళ్ళ వయసమ్మ రా అమ్మ, నీ కాళ్ళు మొక్కుతా రా అమ్మ, నాకు నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా, నీ ఒక్కొని అయినానని అని అంటాండి. అయితే నాకు మస్తు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె ఏడుస్తుండే ఆయన, వయసమ్మ నువ్వు రా అమ్మ, నేను నేనే అయినని అని అట్లా బొద్ద మీద వండుకుంటా. అయితే నాకు మస్తు బాగా అన్నదమ్ములు అంటే ఇంత పేపు ఉంటుందా అని వాళ్ళని చూస్తేనే నాకు నిజంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక చెప్తున్నా, వాళ్ళు ఆయన బొందల వయసమ్మని బొందల పెడుతుంటే ఇట్లా వాళ్ళ అన్న పోయి వాళ్ళ దిగే అల్ల అడ్డం పడి మరీ కాలు మొక్కుతుండు వయసమ్మ ఇట్లా మట్టి పోస్తుంటే. కానీ చూడు అన్న అంటే చెల్లి అంటే ఎంత ఇష్టం అన్నకు. చూడు ఫ్రెండ్స్, నాకైతే నిజంగా చెప్తున్నా మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది. వయసమ్మని చూస్తుంటే నాకైతే ఘోరంగా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, వాళ్ళు 13 అన్నదమ్ములకు రాగి కట్టుకుంటామే. నిజం చెప్తున్నా, వాళ్ళు కాలు మొక్కుతుంటే అచ్చతలు తగులుతుంటే మస్తు బాగా, అంటే నాకు మస్తు ఇష్టం అనిపించింది. వయసమ్మ వీడియో పెట్టింది, అబ్బాయి అన్నదమ్ములు కాలు మొక్కుతుంటే అయితే నాకైతే మస్తు అనిపించింది. చూడు వయసమ్మ ఒక్కది ఆడపిల్ల అంటే ప్రేమకు చూసుకుంటారు వాళ్ళు. ఎంత ప్రేమ అంటే ఆమె కింద అడుగు కాలు మట్టి అంటకుంటా చూసుకుంటారని వాళ్ళ చిన్నాన్న చెప్తుండు. నాకు నిజంగా చెప్తున్నా, చెల్లెలు అంటే అన్నదమ్ములకు అంత ఇష్టపడతారు. ఎందుకంటే ఒక్క చెల్లె కదా, గౌరవ చెల్లె కదా అని. నాకు ఇప్పుడు వాళ్ళ చిన్న ఏడుతుంటే, వయసమ్మ మాకు రాగి అట్టేటోళ్ళు ఇవ్వలు, నేను ఎవ్వరిని అడగాలి, నేను ఎవ్వరిని విలువాలి, వయసమ్మ నువ్వు రాయే, నీ కాళ్ళు మొక్కుతా, నీ దండం పెడతారా అని